ఒకప్పుడు సార్ డాక్టర్స్ వాళ్ళ చేతులతోనే అంటే ఇప్పుడు కూడా చేతులతోనే అంటే వాళ్ళ బ్రెయిన్ ఉపయోగించి మాత్రమే సర్జరీస్ అవన్నీ. ఇప్పుడంతా ఫాస్ట్ కల్చర్, ఏఐ ప్రపంచం వచ్చేసింది. ఈ సర్జరీస్ కూడా ఏఐ రోబోటిక్స్ చేస్తున్నాయని విన్నాం. ఇది ఎంతవరకు నిజమేంటి? మీరన్నది ఎగ్జాక్ట్ అండి. ఎలాగంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అది మా న్యూరో సర్జరీకి ఎలా ఉపయోగపడతదంటేనండి, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్‌కి ఫాస్ట్‌గా. మీరన్న రోబోటిక్ అనేది సర్జరీని రీప్లేస్ చేయలేదు. బట్ ద ప్రిసైజ్ లొకేషన్ ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ పలానా ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ ఉంది. హ్మ్. ఇప్పుడు అది ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలి. హ్మ్. ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ఓపెన్ చేయకుండా హ్మ్. ఆ పార్ట్ మట్టుకే ఓపెన్ చేసి, దాని మట్టుకే ఎగ్జాక్ట్ లోకలైజ్ చేసి, ఇక్కడ ఉందని దాని మట్టుకే తీసి, మిగిలింది క్లోజ్ చేసేలాగా. అంతేగాని రోబోట్స్ నెవర్ రీప్లేస్ సర్జన్స్. ఓకే. వాట్ ఈస్ యాక్చువల్లీ మిత్ ఇన్ న్యూరోసర్జన్? చాలామంది వస్తుంటారండి, "సార్ నాకు నడుము నొప్పి ఉంది. ఎవరి దగ్గరికెళ్ళినా ఆపరేషన్ చేయాలంటున్నారు. చేస్తే కాళ్ళు పడిపోతాయని భయమేస్తుంది. మా ఇంటి పక్కన వాళ్ళకి చేశారు, కాళ్ళు పడిపోయినాయి. మా అటుపక్క ఇంటి పక్క వాళ్ళకి చేశారు, చేతులు పడిపోయినాయి సార్" అది ఇది అంటారు. అలా ఏమి ఉండదండి. సర్జరీ చేసేది ఎందుకు అంటే, పడిపోకుండా కాపాడటానికి. హ్మ్. మరి మీరు అంటున్నారు కదా సార్, మరి పక్కనోళ్ళు పడిపోయినాయి మరి మేము చూసాము అంటారు. హ్మ్. వాళ్ళు వచ్చిన స్టేజ్‌ని బట్టి ఉంటదండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు పైనుంచి కింద పడతారు. హ్మ్. ఇక్కడ మెడ దగ్గర దెబ్బ తగులుతది. వచ్చినప్పటికే కాళ్ళు, చేతులు 2 పడిపోయి ఉంటాయి. హ్మ్. వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే వాళ్ళకి ముందు ముందు ఇంకా ఇబ్బంది రాకుండా ఉండటానికి, రెస్పిరేటరీ పారాలిసిస్ లాంటిది రాకుండా ఉండటానికి చేస్తాం. హ్మ్. అలా కాకుండా లేదు సార్ చేసిన తర్వాత లేదండి, అలా చేసిన తర్వాత ఎప్పుడు కూడా పడిపోవు. హ్మ్. మనం చేసేది ఎందుకంటే రికవర్ చేయటానికి అంతే. కొన్ని కొన్ని పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటదనమాట. హ్మ్. సో, మనకు చాలామంది ఏంటంటే అన్ని చోట్ల తిరిగి, తిరిగి, తిరిగి సార్ ఇక్కడ చేయించుకోవాలి, అక్కడ చేయించుకోవాలి, కాళ్ళు పడిపోతాయి, భయం వేస్తుంది, భయం వేస్తుంది. మొత్తం ఆల్మోస్ట్ పడిపోయే ముందు కరెక్ట్‌గా వస్తారనమాట. లేకపోతే పడిపోయిన తర్వాత వస్తారు. హ్మ్. సార్ ఇది నిన్నటి నుంచి ఈ కాలు పని చేయట్లేదు సార్, అర్జెంట్‌గా సర్జరీ చేయాలి నాకు అది ఇది అని చెప్పేసి. సో, ఆ క్రిటికల్ కండిషన్‌లో ఉంటే తప్ప ఇప్పుడు అలా ఏమి ఉండదండి. చాలా ఎక్విప్‌మెంట్స్ వచ్చేసినాయి. అవును. అది. సో, మీ లైఫ్ మొత్తంలో ఎక్స్‌పీరియన్స్‌లో సార్, మీరు డీల్ చేసిన కేసెస్‌లో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ కేస్ అని చెప్తారు? అంటే ఇంక ఇది అయ్య బాబోయ్! ఏంట్రా బాబు ఈరోజు ఇలా గడిచింది అంటే అనుకున్న ఒక మోస్ట్ రోజు. డేంజరస్ అని చెప్పనండి. నాకున్న ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆ! చెప్తాను. యాహ్! ఇట్స్ ఓకే. ఆహ్, ఒకసారి మేము సర్జరీ చేశాము. పేషెంట్ అంత బాలేదు. సరే ట్రై చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఆ రోజు అది నా పీజీ చదువుకునే టైంలో నేనే నైట్ డ్యూటీ అనమాట. ఓహ్! అదేంటంటే మా సార్ వాళ్ళ అపార్ట్మెంట్‌లోనే ఉంటారు. "చైతు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండు. పేషెంట్ దగ్గరే ఉండు. నువ్వు కంపల్సరీగా" అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పేసి చేస్తున్నాం, చేస్తున్నాం. సడెన్‌గా నైట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది పేషెంట్‌కి. అబ్బా! నేను ఫోన్ చేశా. సార్ ఇలా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. లేదు లేదు అసలు నువ్వు రివైవ్ చేయాల్సిందే. నువ్వు ఎన్ని సార్లైనా సరే నువ్వు రివైవ్ చేయాల్సిందే. లేదు లేదు మనకి చాలా క్లోజ్ వాళ్ళు అది ఇది అని చెప్పేసి. రివైవ్ చేసాం, చేసాం. ఆల్మోస్ట్ నైట్ ఒక 2-3 అవర్స్ పాటు సీపీఆర్ చేసాం. ఓహ్ మై గాడ్! సీపీఆర్ చేసాం, వెంటిలేట్ చేసాం, ఇంట్యుబేట్ అన్నీ చేసాం. చేయాల్సినవి చేసాం. లక్కీలీ పేషెంట్ రికవర్ అయ్యారు. వావ్! పేషెంట్ రికవర్ అయ్యారు. రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కి కూడా పిలిచారనమాట. ప్రైజ్ గాడ్. పిలిస్తే పేషెంట్ తాలూకులు అప్పుడు అటెండర్స్ ఇప్పుడు మాకు పేషెంట్ అటెండర్స్ ఎలా అయిపోతారంటే అండి, ఇప్పుడు మిగతా హార్ట్ పేషెంట్ లాగా ఒక రోజు ఉండి లేకపోతే ఫీవర్ వచ్చి 2 డేస్ ఉన్నట్టు ఉండరు. బ్రెయిన్ కనుక ఇబ్బంది ఏమైనా వచ్చిందంటే పేషెంట్‌లు ఒక 10-15 డేస్ పాటు మాతోనే ట్రావెల్ అవుతుంటారు. హ్మ్. లైఫ్ లాంగ్ మాతోనే ట్రావెల్ అవుతుంటారు. ఇంకేంటంటే ఒక రకమైన రిలేటివ్స్ లాగా అయిపోతారు పేషెంట్ అటెండర్స్ కానీ అలవాటయిపోతుంటారు ఆళ్ళు. మీకు. ఆ! సార్ మీ దగ్గరికొచ్చి ఆయన అంతకుముందు ఇంకా బాగా తాగేవాడు, కొట్టేవాడు, అయి చేసేవాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు సార్. మొత్తం అంతా నార్మల్ అయ్యారు. అసలు చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి. హ్మ్. అంటే వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మాకు చాలా అనిపించింది. అరే! ఆ రోజు నిజంగా మా సార్ కూడా అంత గట్టిగా కూర్చున్నారు. మనం కూడా అంత గట్టిగా ట్రై చేసాం. నిజంగా ఆ రోజు అనిపిస్తది. హ్మ్. అంటే డాక్టర్స్ ఆర్ గాడ్స్ అంటారు చూసారండి. అవును. అంటే అవును. అక్కడ దాకా ఎళ్ళినోళ్ళని మళ్ళా మనం తీసుకొచ్చి, మళ్ళా నిలబెట్టి చేసి ఈస్ నౌ రియల్లీ హ్యాపీ. అలాంటి వాళ్ళని చూస్తే ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. రైట్. సో, ఇంకా బ్రెయిన్ గురించి అడగాలంటే, సార్ నాకున్న ఒకటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ మై రిలేటివ్ వన్ ఆఫ్ ఈ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అనేది. సార్ ఏ కేసెస్‌లో ఇలా బ్లడ్ క్లాట్ అవుతుంటుంటది? అంటే యాక్సిడెంట్స్‌లో అనడం నేను విన్నాను. నార్మల్‌గా కూడా ఏం కాకుండా బ్లడ్ క్లాట్ అయ్యేది కేసెస్ చూసాం. ఎందుకు? ఇది దేనివల్ల అవుతుంది? మీరన్న బ్లడ్ క్లాట్‌ని ఏమంటారంటే ఇంట్రా సెరిబ్రల్ బ్లీడ్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ మీరన్న దానికి ఇంకా ఓకే. ఏంటంటే ఈజీగా. బ్రెయిన్ స్ట్రోక్. అది ఎందుకు వస్తదంటేనండి, జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో అన్‌కంట్రోల్డ్ బీపీ. హ్మ్. అంటే బీపీ కంట్రోల్‌లో లేకపోవటం, హ్మ్. స్మోకింగు, ఆల్కహాలు, హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉండటం. దాని తర్వాత ఇంకా పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ లాంటివి అలాంటివి ఏం చేయకపోవడం, ఒబేసిటీ హ్మ్. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అలాంటి వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా రిస్క్ ఎక్కువ ఉంటదనమాట. ఓకే. అది. సో, డైలీ లైఫ్‌లో
బాగున్న లైఫ్లో బ్రెయిన్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో టిప్స్ తీసుకుంటూ మన నిద్రకు కానీ మన బ్రెయిన్ని ఫ్రెష్గా ఉంచడానికి ఏమైనా మాకు కొన్ని టిప్స్ చెప్తారా? తప్పకుండా అండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మినిమం స్లీప్ 6 to 8 అవర్స్. డైలీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఒక్క 5 minutes మోర్ దెన్ ఎనఫ్. చాలా ఫ్రెష్గా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు, బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. సాధ్యమైనంత వరకు స్క్రీన్ టైం తగ్గించాలి, ఫోన్స్ అంతే. స్క్రీన్ టైం తగ్గిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా ఏంటంటే కొత్త కొత్త వాటికి అకామిడేట్ చేసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటుంది.